Hello all, నేను డాక్టర్ రెంటాల నవీన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, గిగిల్స్ హాస్పిటల్ విచ్ ఇస్ యూనిట్ ఆఫ్ ఓమ్ని హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డివార్మింగ్. వాట్ ఈజ్ డివార్మింగ్? ఫస్ట్ వార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీన్ని తెలుగులో నులి పురుగులు అంటారు. సంవత్సరానికి కేవలం భారతదేశంలోనే 24 కోట్ల మంది పిల్లల్ని అటాక్ చేస్తుంది. నులి పురుగు ఏ విధంగా మన మీద అఫెక్ట్ చేస్తాయి, దీని ప్రభావం ఎలాగంటే దే ఆర్ పారాసైట్స్. మన ఇంటెస్టైన్స్, మన పేగుల మీద, మన ఇన్నర్ బాడీ లోపల ది సక్ బ్లడ్, రక్తం పీల్చుకొని రోజుకి కొన్ని వేల నుంచి లక్షల గుడ్లను పెడతాయి. హౌ డు దే ట్రాన్స్మిట్? ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది? ఈ మోస్ట్ కామన్లీ పిల్లలు ఇప్పుడు మోషన్కి వెళ్ళడానికి అవుట్ సైడ్ యూజ్ చేస్తుంటే నులి పురుగులు, ఈ లేస్, వామ్స్ అన్నీ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడం వెళ్ళేసరికి చేతుల్లో మట్టి, ఇవన్నీ చేతుల్లో సరిగ్గా కడుక్కుపోవడం, సో దీని ద్వారానే మళ్ళీ భోజనం చేయడం. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? తరచుగా తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ఎంత తిన్నా అబ్బాయి బరువు పెరగట్లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంది, అలసిపోతున్నాడు, జుట్టు కలర్ బ్రౌన్ అయిపోతుంది, తర్వాత మోషన్లో బ్లడ్ వస్తుంది, 10 అడుగులు నడిచినా పడిపోతున్నాడు. ఇవి దీని లక్షణాలు. దీన్ని ప్రివెంట్ చేయడం ఎలాగా? మోస్ట్ కామన్ హ్యాండ్ వాష్, హైజీన్. అది ఎలాగా? తినే ముందు చేతులు కడుక్కోవడం, వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత, టాయిలెట్ వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఏ పని చేసిన తర్వాత అయినా ముందరైనా శుభ్రంగా చేతులు కడుక్కోవడం. పిల్లలు మోస్ట్ కామన్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే గోర్లు తినడం, వేలు తినడం. సో ఎప్పటికప్పుడు మన గోర్లని నీట్గా కట్ చేసుకోవడం. ఇవి దీని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే అనీమియా, రక్తం తగ్గిపోవడం, తర్వాత ఈజీ అలసట, గ్రోత్ లేకపోవడం. ఈ పురుగులు ఏం చేస్తాయంటే దే అబ్జర్వ్ ఆల్ అవర్ న్యూట్రిషన్స్, మన న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ మీద పడి మన గ్రోత్ని ఎన్హాన్స్ చేయకుండా ఉండడం. అంటే ఎంత 10 ఏళ్ళ సంవత్సరాల బాబు కూడా 4 ఏళ్ళ సంవత్సరాలు కానీ ఉండడం, పాలిపై ఉండడం, పీకపై ఉండడం ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మీకు ఏమైనా కనపడితే విజిట్ గిగిల్స్ హాస్పిటల్స్ నియర్ బై.